ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ పిరు అపరంజితు స్వర్ణ వస్త్రధారణతో రాణి ఓ పిరు రంజితు స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో తైల సుగంధాభిషేకం ఆనంద తైల సుగంధాభిషేకం పొందితివా యేసునందు పొందితివా యేసునందు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. పరిశుద్ధుడైన మా తండ్రి గనుడా మహోన్నతుడా నీకు వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా దేవుని యొక్క సన్నిధిలో ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏ అంశము? భయపడకు అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ పండితులు జ్ఞాపకం చేసినట్లుగా ఇన్ని పర్యాయములు ఈ పదము ఉన్నది అని చెప్పి గతించిన వారంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. మరోసారి పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు, ఈ మాటలు నన్ను ఎంతగానో ఆదరించినాయి. నన్ను ఆదరించిన మాటలు మీతో కూడా మాట్లాడాలని, నన్ను ఆదరించిన మాటలే మిమ్మలను కూడా ఆదరించాలి అని చెప్పి గత 2 వారాలుగా అదే అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నేటి దినాన్ని కూడా అదే అంశాన్ని నేను కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంశంలోనికి వెళ్ళకముందు ఒక్కసారి పోయిన వారంలో, అంతకు ముందుటి వారంలో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం ఒక మాట, అంతకు ముందుటి వారంలో మరో మాట. ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? ఎందుకు భయపడకూడదు అమ్మా? కరువు కాలములో భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? దానికి గల కారణం ఏమిటో కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అంతకు ముందుటి వారం అమ్మా, రోజువారీ జీవన యాత్రలో మనము భయపడకూడదు. ఎందుకు అనంటే, ఎప్పుడు కూడా ప్రిలారా బాగున్నటువంటి చెట్టు మీదే కాయలు ఆ రాళ్ళు పడుతూ ఉంటాయి. కాయలు ఉన్నటువంటి చెట్టు మీదకే రాళ్ళు పడుతూ ఉంటాయి. కాబట్టి బాగున్నటువంటి వారిని, క్షేమముగా ఉన్నటువంటి వారిని పడగొట్టడానికో, సంతోషంగా ఉన్న వారికి విచారం కలిగించడానికో రకరకాల ప్రయత్నాలు ఇరుగు పొరుగు వారు, శత్రువులు చేస్తూ ఉంటారు. కాబట్టి రోజువారీ జీవితంలో మనం భయపడవలసిన అవసరత లేదు. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకుని, ఇస్సాకు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ముందుకు వెళ్ళిపోయాడు. రోజువారీ జీవితాలలో ఎన్నో శ్రమలు కలిగించారు శత్రువులైన ఫిలిష్తీయులు, అమాలేకీయులు. ప్రియులారా, బావులను పూర్తి చేశారు. నానా రకాలైనటువంటి ఇబ్బందులను కలిగించారు. కానీ యేసు వైపు చూస్తూ పరుగులెత్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన వైపు చూచినప్పుడు ఇస్సాకు జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్ర. 2వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము, భయపడవద్దు అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడినటువంటి మాట. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఏలియా విధవరాలుతో మాట్లాడినటువంటి మాట మనం చూసాం. విధవరాలు భయపడకుండా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నది. ప్రవక్త చెప్పిన మాట మీద నమ్మకం ఉంచింది. రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట, ఇదిగో
ఆ దేవుడని యెహోవా మాట వినండి అని చెప్పినప్పుడు ఆ దేవుని మాట ఇశ్రాయేలీయులు విన్నారు. అంత మాత్రమే కాదు, ఆ 20వ వచనంలో కింద భాగంలో రాయబడి ఉంది, ఆయన ప్రవక్తలను అంటే సేవకులను నమ్ముకొనుడి. కాబట్టి విధవరాలు పోషించబడ్డానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రియులారా, ప్రవక్త దేవుని మీద విశ్వాసం ఉంచితే విధవరాలు, ఏ విధవరాలు? సారేపతులో ఉన్నటువంటి విధవరాలు ప్రవక్త మీద విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం ఉంచింది కాబట్టి 3.5 సంవత్సరాలు భయపడకుండా తన కుటుంబాన్ని పోషించుకుంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు నన్ను ఎంతగానో ఆదర్శించినవి. పోయిన వారంలో జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబాలలో మన బిడ్డలను బట్టి ఎన్నోసార్లు భయపడిపోతూ ఉంటాం. నేను జ్ఞాపకం చేశాను పోయిన వారం, మన బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి, మన భవిష్యత్తును బట్టి ఏమైపోతుందో ప్రియులారా, పోయిన వారం జ్ఞాపకం చేశాను. అయినా ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. పెళ్ళి కానంత వరకు కూడా ఇంకా పెళ్ళి కాలేదు అని తొందరపడతా ఉంటాం. అయిన తర్వాత ఇంకా బిడ్డలు లేరు అని కంగారు పడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. బిడ్డలు పుట్టిన తర్వాత చదివించడం మొదలు పెడతాం. ఎలాగా వీళ్ళు చదువు గాబరా పడుతూ ఉంటాం. చదువు అయిపోయిన తర్వాత మరలా ప్రియులారా వీళ్ళు ఉద్యోగాల కోసం భయపడుతూ ఉంటాం. మరలా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రియులారా ఒకటే ఆందోళన. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, ఏ విషయంలో కూడా భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇస్సాకుకి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన దేవుడు అభయం ఇచ్చి ఊరుకోలేదు సుమా. ప్రియులారా, రోజువారీ దైనందిన జీవితంలో జీవన యాత్రలు భయపడకుండా తన జీవన పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఏలియాతో సెలవిచ్చినటువంటి దేవుడు భయపడకుండా పోషించబడడానికి మార్గాలను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, సారేపతులో ఉన్నటువంటి విధవరాలను ప్రియులారా భయపడవద్దు అని ప్రవక్త చెప్పిన మాట బాగానే ఉంది. కానీ ప్రియులారా, ఆ లేఖనము నెరవేర్చబడడానికి ఆమె విశ్వాసం ఉంచినప్పుడు ఆమె కుటుంబము పోషించబడ్డానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. ఆమేన్. మరి నన్ను ఎందుకు పోషించడు? ఏలియాతో మాట్లాడిన దేవుడే నేటి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సారేపతులో ఉన్నటువంటి విధవరాలతో మాట్లాడిన దేవుడే నేడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదమ్మా. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు భయపడకూడదు? ఈరోజు మరొక మాటను నేను జ్ఞాపకం చెయ్యాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాట నన్ను తాకుతూ వచ్చింది, ఒక్కొక్క మాట నన్ను బలపరుస్తూ వచ్చింది, ఒక్కొక్క మాట నన్ను ఆదరిస్తూ వచ్చింది, ఒక్కొక్క మాట నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా నలిగిపోతూ ఉన్నప్పుడు, ఇదిగో నేనున్నాను నీకు తోడు, భయపడవద్దు అనే మాట ప్రియులారా, ఏదో లోకంలో అంటారు కదా, 1000 ఏనుగుల బలం అంటారు కదా, అలాంటి ఒక బూస్టింగ్ లాగా పనిచేసింది అనమాట. దేవునికి స్తోత్ర. నేటి ధ్యానము కొరకే రండి. దేవుని యొక్క గ్రంథములో నుండి యెషయా గ్రంథము ప్రియులారా 43వ అధ్యాయము, యెషయా గ్రంథములో నుండి 43వ అధ్యాయము 1-2 వచనాలు మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. చాలు. చదవబడినటువంటి లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు యాకోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును గురించి ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకని అభయాన్ని ఇస్తూ ఉన్నాడు? యాకోబుకి ఏమొచ్చింది అని గనక ఆలోచన చేస్తే భయం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? భయం వచ్చింది. పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ ప్రియులారా, భయం అనేది అంతరంగంలో తాండవమాడుతూ ఉంది. ఎంత భయము అని గనక ఆలోచన చేసినట్లయితే, ఎంత భయము, ఎలాంటి భయం అని అంటే ప్రాణ భయంతో ఉంటా ఉన్నాడు. ఆస్తికి లోటు లేదు చెప్పాలి అని అంటే, ఐశ్వర్యానికి లోటు లేదు, పనివారికి లోటు లేదు, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, కానీ అంతరంగంలో భయం.
ఏ భయము అని అంటే ప్రాణ భయం కదండి. ప్రాణభయం, నాన్న ఎక్కడ చంపేస్తాడో, నాన్న పరివారం నన్ను ఎక్కడ చంపేస్తాదో, ఎక్కడ నా బిడ్డలను చంపేస్తాదో అని చెప్పి ప్రాణభయం వెంటాడుతూ ఉంది. నిజానికి ఎప్పుడు భయపడతా ఉంటాము? చేతిలో డబ్బులు లేనప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు భయపడుతూ ఉంటాం. కానీ యాకోబుకి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. మనం చెప్పాలంటే ఈనాటి కాలపు లెక్కలేస్తే అతడు కోటీశ్వరుడు అనాలో అపర కుబేరుడు అనాలో నాకు తెలియదు. ఎంచేతంటే ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయములో, ఆదికాండ గ్రంథము 32 అధ్యాయము 13, 14, 15 వచనాలను చదివితే అతనికి ఉన్నటువంటి ఆస్తిని మనము చూస్తూ ఉన్నాము, అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనము చూస్తూ ఉన్నాము, అతనికి ఉన్నటువంటి సంపదను మనము చూస్తూ ఉన్నాము. అంత సంపన్నుడు ప్రియులారా. గొర్రెలకు లోటు లేదు, గోవులకు లోటు లేదు, ఒంటెలకు లోటు లేదు, పాడి ఆవులకు లోటు లేదు ప్రియులారా. ఏవేవో ప్రియులారా ఆ సమస్యలు అని అనుకుంటూ ఉన్నప్పుడు సమృద్ధి అతని ఇంటిలో ఉంది. ఏ విధమైనటువంటి తొందరలు లేవు, ఏ విధమైనటువంటి భీతి అతనికి లేదు. అయినా కానీ ఎందుకు ప్రియులారా భయపడుతూ ఉన్నాడు? ఏ భయము అని అంటే ప్రాణభయంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబు భయపడవద్దు. దేవునికి స్తోత్ర. భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అని గనక ఆలోచన చేసినట్లయితే 4 విషయాలు లేకపోతే 5 విషయాలు ఈ 43వ అధ్యాయములో నుండి నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, 43వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఎందుకు భయపడకూడదు అని గనక ఆలోచన చేస్తే నేటి దినాన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం యొక్క పేరు ఏంటంటే శోధన కాలములో భయపడవద్దు. ఎప్పుడు భయపడకూడదమ్మా? శోధన అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒక రకం కాదు, చాలా రకాలుగా వస్తుంది. బిడ్డల రూపంలో వస్తుంది, భార్య రూపంలో వస్తుంది, భర్త రూపంలో వస్తుంది, బలహీనతల రూపంలో వస్తుంది, ఏంటి చేయని దాని సమస్యల రూపంలో వస్తుంది. ఏ రూపంలో శోధన వస్తుందో మనకి తెలియదు. ఇందాక శాంతకుమారి గారు చెప్పారు, ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ప్రియులారా గమిడి దగ్గర ఉన్నటువంటి ఆ సమస్య గురించి. అంటే ప్రియులారా కాలు కనుక దాని మీద వేస్తుంటే అదొక శోధన. ఊహించలేదు ప్రియులారా. అప్పుడప్పుడు పాములు, అప్పుడప్పుడు జర్రులు, అప్పుడప్పుడు బలహీనతలు. రాత్రి సందకాడ భోజనం చేసి బాగానే ఉంటాం, పడుకుండా పొద్దుడు లేచినప్పటికి చలి జ్వరము వచ్చేస్తుంది, పనికి వెళ్ళలేం ప్రియులారా. ఏవేవో సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, శోధన కాలములో నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే నేను నీకు తోడయ్యున్నా. 43వ అధ్యాయములో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు 2వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనే మాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం 2 అచ్చులు కలిగిన ఖడ్గం. కాబట్టి ఈ వాక్యము మనతో ఎలా మాట్లాడుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ఒక ప్రక్క మనం ఆలోచన చేసినట్లయితే నీవు నదులలో బడి దాటినప్పుడు ప్రాక్టికల్గా ప్రియులారా మన పితరులను మనకు దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంది. మన పితరులు ఆ అరణ్యములో బడి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ నది అడ్డొచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ నది గుండగా దేవుడు నడిపించినటువంటి ఆ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నీ దేవుడిని యెహోవా నీ పక్షాన చేసే కార్యం నీవు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు ఊరికే చూస్తూ ఉండవు. ఇదిగో ఆ నీళ్లు అటు ఇటు పారిపోతూ ఉంటాయి, మధ్యన ఆరిన నేల కనబడుతుంది అనగానే ఆరిన నేలను నడిచారు. అంటే నదులలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొరలవు. వాళ్ళు ప్రయాణం ముగించే వరకు కూడా మళ్ళీ అవి కలుసుకోలేదు. ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. 2వది ప్రియులారా, అగ్ని మధ్యను నడిచినప్పుడు
అంటే ప్రాక్టికల్గా షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఇలాంటి శోధన గుండగా వెళుతూ ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇలాంటి సుడిగుండాల సమస్యలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం, నీకు తోడై ఉన్నాను నేను, నిన్ను ఆదరించేవాడను, నిన్ను నడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడను. మరో ప్రక్క కనుక మనం ఆలోచన చేసినట్లయితే అలాంటి సమస్యలు అంటే నదులు గుండగానే వెళ్ళే సమస్యలు కాకపోయినా, అగ్ని మధ్యనే నడిచే సందర్భం కాకపోయినా, కొన్నిసార్లు కుటుంబం మీదకి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఎలా పడతాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు, ఎవరిని బట్టి వస్తాయో తెలియదు. అప్పటి వరకు బాగానే ఉంటాము, అప్పుడే సమస్య వచ్చినప్పుడు ప్రియులారా ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి. కృపగలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాంటి సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు నీకు సహాయం చేయువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మేలు చేసేవాడను. ఇక్కడ 43వ అధ్యాయములు యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనము ఆఖరి లైన్లో ఏమని రాయబడింది అని అంటే, నీవు నా సొత్తు అంటే ఆయన మన నేను నీ సృష్టికర్తను అని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నీ సృష్టికర్తను కాబట్టి నువ్వు నా చేతిలో ఉన్నావు, కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మొదటి మాట, ఆయన మన సృష్టికర్త కాబట్టి మనం ఆయన చేతిలో ఉన్నాం, మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక 5 సంవత్సరాల పిల్లోడిని తండ్రి జగ్గనపేట మార్కెట్కి తీసుకెళ్ళాడు. ఆడికి ఎలా నడవాలో తెలియదు, ఎలా తప్పించుకోవాలో తెలియదు, కానీ ఆడికి ఏమైనా భయం ఉంటుందా? ఉండదు. కారణం, వాడు ఎవరి చేతిలో ఉన్నాడు? తండ్రి చేతిలో ఉన్నాడు. తండ్రి చెయ్యట్టుకున్నాడు కాబట్టి ఆడికి ఒక ధైర్యం. తండ్రి చెయ్యి పట్టుకుంటాడు, కానీ తండ్రిని చూస్తున్నాడు. అన్ని దిక్కులను ఎత్తుక్కుంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు. ఆడికి భయం లేదు. ఎందుకు భయం లేదు? మా డాడీ ఉన్నాడు నాతో, మా తండ్రి ఉన్నాడు నాతో అని చెప్పి ఒక ధైర్యం. అయితే ఒక పిల్లోడే తండ్రి మీద అంత నమ్మకం ఉంచితే ప్రియులారా, ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సృష్టిగా మనం ఎంత ధైర్యంగా ఉండాలి అనే మాట కనుక మనము ఆలోచన చేస్తే, అందుకే ఆయన ఇస్తున్నటువంటి అభయాలలో మొదటి మాట ఏంటంటే, శోధన కాలంలో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, నీవు నా సొత్తు యాకోబు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను కాపాడే ఆలోచన కూడా నేను నీ కొరకు ముందుగానే ఏర్పాటు చేశాను. ఇదిగో నీ అన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడని భయపడుతూ ఉన్నావా? నేను వాళ్ళకి అంతరంగంలో ఉన్నటువంటి ఆ కఠినమైన మనసును తీసేసి, ఆ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానన్నట్లుగా కఠినమైన మనసును తీసి జాలి కలిగిన మనసు ఇస్తానని చెప్పిన దేవుడు ఎంత అద్భుతమో కదండి. కత్తి పట్టుకుని చంపేద్దాం, నరికేద్దాం, 3 ముక్కలు చేసేద్దామని వచ్చినటువంటి అన్న దగ్గరికి రాగానే మెడ మీద పడి కౌగిలించుకోవటం అండి, అసలు ఊహకు అందుతుందంటారా? ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. అంతవరకు చంపేద్దాం, నరికేద్దాం అనుకున్నాడు, పోగులు పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ ప్రియులారా, దగ్గరికి వచ్చేసరికి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని తోడుకుని వెళ్ళాడు. అంటే ఆయన శోధన కాలంలో కాపాడే దేవుడు. శోధన కాలంలో భయపడవలసిన అవసరం లేదు. మన కుటుంబం మీదకి, మన మీదకి, మన బిడ్డల మీదకి ఎన్నెన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన శోధనలు ప్రియులారా, మనం దిగువ స్థాయి గలవారం కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు కుంగిపోవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, ఎవరిలో చూసి నొచ్చుకోవలసినటువంటి అవసరం లేదు. ప్రియులారా, 136వ కీర్తనలో వ్రాయబడి ఉంది, దీనదశలో ఉండగా జ్ఞాపకం చేసుకునే దేవుడు. 113వ కీర్తనలో వ్రాయబడి ఉంది, ప్రియులారా, దిక్కులేని వారు, నేలనున్నటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్ర. మనం ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆధారపడతాం, భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు, నేను భయపడను, కారణం ఆయన నా కాపరి. నేను భయపడను అన్నాడు. ఎందుకు భయపడవి అంటే ఆయన నా కాపరే.
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయనని నేను నమ్ముకున్నాను. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తున్నాము ఎందుకు భయపడవలసిన పని లేదు అని అంటే ఆయన మన సృష్టికర్త. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎందుకు భయపడవలసిన అవసరం లేదు అని గనక ఆలోచన చేస్తే ఎలా వ్రాయబడి ఉంది? 3వ వచనంలో, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించి ఉన్నాను. అంటే ప్రియులారా, నిన్ను రక్షించేవాడను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. నేను రక్షకుడను. అందుకే డిసెంబర్ మాసంలో పాడుకుంటూ ఉంటాము, ఆయన రక్షకుడు. రక్షకుడిగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు కాబట్టి క్రయధనమును చెల్లించి ఆయన శిలువ మీద ఆహుతి అయిపోయాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన మన కొరకు త్యాగము చేయడానికి వచ్చాడు. రక్షకుడు ఎప్పుడు కూడా అంతే కదా. తల్లి బిడ్డల కొరకు త్యాగం చేస్తూ ఉంది, తండ్రి బిడ్డల కొరకు త్యాగం, రక్షణ. ప్రియులారా, అప్పుడప్పుడు చూడండి ప్రియులారా, బిడ్డలు బలహీనలు అవుతూ ఉంటే తల్లులు అక్కడక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడ్చి ఆక్రందన చెప్పుకున్నప్పుడు అంటూ ఉంటారు, నా ఆయుస్సు కూడా పోసుకొని నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి. అంటే అలా జరగదు, కానీ మన ఆవేదన, మన ఆక్రందన అందులో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన రక్షకుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు భయపడవలసిన పని లేదు అని గనక ఆలోచన చేస్తే 2వ వచనంలో ప్రియులారా ఇలా వ్రాయబడి ఉంది, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఆయన ఎందుకు మనం భయపడవలసిన అవసరం లేదు అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. 102వ కీర్తనలో మనం చదువుతాం, 121వ కీర్తనలో చదువుతా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి భయపడవలసిన అవసరత లేదు. ఆయన నీతో కూడా వచ్చేవాడు. ఇదివరకు మన పితరులు పాడుతూ ఉండేవారు, మనం పాటలు లేదనుకుంటాను ఆ పాట. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నన్ను చుట్టినా, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, అంతులేని వేదన నాకు కలిగిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. ఎందుకు భయపడవలసిన పని లేదు? ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునికేవాడు కాడు, నిన్ను క్షణమైనా విడిచిపెట్టేవాడు కాదు. 43వ వచనంలో మన అధ్యాయంలో యాకోబు యెషయా గ్రంథంలో చదువుతాము, నిన్ను తన అరచేతిలో పెట్టుకున్నటువంటి వాడండి, నిన్ను తన కౌగిట్లో పెట్టుకున్నటువంటి వాడు. అందుకే కదా 49వ అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి మాట, 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను అమ్మా కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను.
చూడండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక తల్లి జాగ్రత్తగా వినండి, ఒక తల్లి నవమాసములు మోసి ఒక బిడ్డను కంటే ఆ తల్లి తన బిడ్డను మర్చిపోద్దంటారా? మర్చిపోదు. కంటికి రెప్పలాగా చూసుకుంటారు. ఏదైనా ఒకవేళ పని చేయవలసి వస్తే పని చేసుకుని ఉన్నా కానీ మనసంతా బిడ్డ మీదే ఉంటుంది. ఒకవేళ వంటగదిలోకి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా మనసంతా కూడా బిడ్డ మీదే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అలాంటి తల్లైనా ఒకవేళ మర్చిపోవచ్చంట. దేవునికి స్తోత్రం. అలాంటి తల్లైనా ఒకవేళ మర్చిపోవచ్చంట. వీళ్ళు పెదనాన్నగారు మనవడు వీళ్ళింటి పక్కనే, మా పిల్లోడితోటి వయసు శనిబాబుతోటే కదా ఆడుకుంటున్నాడు అనుకున్నారు. అంతలో ఇంటి వెనకాల ఉన్నటువంటి నీటి నుయ్యులు ఎక్కువ ఉంటాయి. కేసినపల్లి కేసి నీ ఏమంటారు, నేల నుయ్యులు అంటారు. నేల నుయ్యులు అంటారు సరువు తోటలకి పెట్టుకోవటానికి. వీళ్ళ నూతులో ఆడుకుంటూ అలాగ వెళ్ళిపోయాడు. వెళ్ళడం తెలిసింది కానీ ఎక్కటం అతనికి తెలియలేదు. చూసుకునేసరికి అప్పుడే తేలిపోయాడు. కన్న తల్లి పాలిచుటకొకవేళ మరచిన మరచును నిజమేరా. కన్న తల్లి పాలిచుటకొకవేళ మరచిన మరచును నిజమేరా. కంటికి రేపగా నిన్ను కాచెడి ప్రభు, కంటికి రేపగా నిన్ను కాచెడి ప్రభు, కలనైనా నిన్ను మరువడురా. దేవునికి స్తోత్రం. వినండి బిడ్డలారా, కన్న తల్లి మర్చిపోవచ్చేమో కానీ ఆయన నిన్ను మర్చిపోడు, నన్ను మర్చిపోడు. ఎందుకో నేను ఆయన సొత్తు. దేవునికి స్తోత్రం. ఆయన నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు. నేను ఆయన సొత్తు, ఆయన నా సృష్టికర్త. కాబట్టి భయపడవలసినటువంటి అవసరత లేదు. శోధన కాలంలో భయపడవలసినటువంటి అవసరత లేదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తూ, మరో మాట కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము ఎందుకు భయపడకూడదు అని గనక ఆలోచన చేస్తే, ఎందుకు భయపడకూడదు అని గనక ఆలోచన చేస్తే 43వ అధ్యాయంలో 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఆయన మనకి రాజు. ఎందుకు భయపడకూడదు, ఎందుకు భయపడవలసిన అవసరత లేదు అని అంటే ఆయన అంటా ఉన్నాడు, నేను మీకు రాజును. రాజు ఎక్కడుంటాడు? సైన్యానికి ముందుంటాడు. నేను చచ్చిపోతేనే కానీ నా సైన్యాన్ని ముట్టుకోవడానికి లేదు అన్నట్టుగా నా ఆ రాజు సైన్యానికి ముందుగా అతడు ఉండి, అతడి ప్రాణాలుడ్డి తనకున్నటువంటి సైన్యాన్ని కాపాడేవాడు రాజు. తన ప్రాణాన్ని పరంగా పెడతాడు కానీ తన వెనుకున్నటువంటి తన రాజ్యం మీదకి ఆ శత్రువు రాకూడదని కోరుకునేవాడు రాజు. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు రాజును. భూ సంబంధమైన రాజులే ఇంతగా తన సైన్యము కొరకు పోరాడుతూ ఉంటే నిన్ను సృష్టించినటువంటి వాడను, నీవు నా సొత్తు అయి ఉన్నటువంటి హేతువు చేత నేను నీకు రాజుగా ఉన్నాను. రాజు అనే మాటకి రెండు అర్థాలు. ఒకటి దేవుడు, రెండవది పరిపాలన చేసేవాడు. ఒకటి దేవుడు, 45వ కీర్తనలో మనం చదువుతా, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఇతడు నీ రాజు, నీ సౌందర్యమును కోరును. నీ రాజు అనే మాటకి దేవుడు కాదు, నిన్ను ఏలేవాడు, నిన్ను భరించేవాడు. అక్కడ అర్థం మరలా మారుతూ ఉంది. నిన్ను భరించేవాడు, నిన్ను ఏలేవాడు, నీ సంరక్షకుడు.
కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆయన అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నీ రాజును, కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శోధన వచ్చినప్పుడు రానై ఆయన మన కొరకు దాచినటువంటి మేలులు చూద్దామన్నట్టుగా నూతన నిబంధనలు 4 సువార్తల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే పత్రికా పాఠ్యాలను మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తులైనటువంటి వారి మీదకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, చచ్చిపోవలసి వచ్చింది, ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, ఖడ్గాలకు ఆహుతవ్వలసి వచ్చింది, సింహాలకు ఆహుతవ్వలసి వచ్చింది. ప్రియులారా, శిఖరాల మీదకి తీసుకుని వెళ్ళి త్రోసి వేయబడవలసిన పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వారు భయపడలేదు. కారణం ఏమిటి అంటే, ఈ భూ సంబంధమైన భౌతికమైనటువంటి ఈ బ్రతుకు ఏదో ఒక రోజున ముగిసిపోతుంది. అది ఎలాగైనా ముగిసిపోతుంది. కరోనాలో ఎన్ని జరిగినాయి, తుఫానుల్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి, ప్రయాణాల్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి, మన అహ్మదాబాదులో ఫ్లైట్లో ఎన్ని జరిగినాయి. ఇలాగూ భౌతికపరమైన యాత్ర ఏదో ఒక రోజున ఏదో రకంగా ముగిసిపోతుంది. బైకుల మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మన ప్రాంతీయులంట ఎస్ఐ గారు, ఏఎస్సీ గారు అనుకుంటా, కానిస్టేబుల్ అనుకుంటాను, ఎవరినో ముద్దాయిని తీసుకురావటానికి డ్రెస్లో హైదరాబాద్ వెళ్తున్నారు కారులో కదండి, చూస్తుంటారు చాలామంది. ప్రమాదం జరిగింది కదండి, అంటే నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అని అంటే, ఈ భౌతికపరమైన యాత్ర ఏదో రకంగా ముగిసిపోతుంది. వయసు అయిపోయి చచ్చిపోతామని లేదు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతామని లేదు, విమానంలోనే చచ్చిపోతామని లేదు, వాడలోనే చచ్చిపోతామని లేదు. ప్రియులారా, కూర్చొని మంచిదో కాదో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గౌరవనీయులేనుగుపల్లి సాధుబాబు గారి యొక్క తండ్రి గారు చాలా హుందాగా ఉంటూ ఉండేవారు. స్నానం చేశారు సాయంకాలం అప్పుడు, అంతే కదమ్మా, స్నానం చేశారు, చక్కగా కూర్చున్నారు కుర్చీలోనే. స్నానం చేశారు. ఇంక భోజనానికి ముందు భూలక్ష్మి గారు అంతేనా, భోజనానికి ముందు చక్కగా కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఊరు వెళ్ళలేదు. ప్రియులారా, ఉన్నట్టుండి ప్రాణం పోయింది. అంటే నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ప్రయాణం చేసావు కాబట్టి చచ్చిపోయామనుకుంటారేమో, వాడలో ఉన్నాము కాబట్టి చచ్చిపోయామనుకుంటారేమో, విమానంలో ఉన్నాం కాబట్టి చచ్చిపోయామనుకుంటామేమో, ఈ బైక్ స్పీడ్గా నడిపాం కాబట్టి చచ్చిపోయామనుకుంటామేమో. నువ్వు కుర్చీలో కూర్చుని ఇంటి మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ప్రియులారా, గడియ వచ్చినప్పుడు చచ్చిపోతా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు భయపడవలసిన అవసరం లేదు. నిన్ను పోషించడానికి, నిన్ను క్షమించడానికి. 25వ వచనం, 43, 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంటే మనకేమర్థమవుతుంది అని అంటే, మనల్ని క్షమించువాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ప్రియులారా, మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే, అది మనకు తెలిసినప్పుడు ఒప్పుకోవటమే. తేజస్వి చాలా చక్కగా జ్ఞాపకం చేసింది. పశ్చాత్తాపం, ఒప్పుకోలు. నాకు 2 విషయాలు జ్ఞాపకం వచ్చినాయి ఆ బిడ్డ మాట చెప్తా ఉంటే. ఇస్కరియోతు యూదా ఒప్పుకొని ఉంటే పేతురు కంటే గొప్ప సేవ చేసేవాడేమో. కానీ ఇస్కరియోతు యూదా ఒప్పుకోలేదు. శోధన వచ్చినప్పుడు ప్రియులారా, ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి ఒప్పుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ పేతురు కూడా తప్పిపోయాడు. కానీ పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు, ఒప్పుకున్నాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఆయన వైపు గనక మనం చూడగలిగితే ఆయన ప్రేమించేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన అతిక్రమములను తుడిచేవాడు. ఆదాము ఒప్పుకొని ఉండుంటే దాక్కోవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో. కయీను ఒప్పుకొని ఉండుంటే దేశ దిమ్మరి అయ్యవలసిన పని వచ్చేది కాదేమో. అననీయ సప్పీరాలు ఒప్పుకుంటే ఆ క్షణములో తూలి పడిపోవలసినటువంటి ఆవశ్యకత వచ్చేది కాదేమో. ఎంత కమ్మారమ్మంటే అయ్యా, పొరపాటు జరిగింది, పరిశుద్ధాత్మను మోసపుచ్చాము, నన్ను క్షమించను ఒక్క మాట వారు అని ఉంటే నిజంగా ఆ సమయంలో వారు క్షమింపబడుదురేమో.
పేతురును క్షమించిన దేవుడు అననీయ సప్పీరాలను క్షమించడా? పేతురును క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడా? అంటే ఉగ్రత పాలవుతూ ఉన్నాము అని అంటే, ఉగ్రత పాలవుతూ ఉన్నాము అని అంటే మనము ప్రియులారా ఆయనకు లోబడటం లేదేమో. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ముందుగా రెడీ అయ్యాను, పాస్టర్ గారు ఇంకా రెడీ అవ్వలేదు. నేను ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే రాజమండ్రి రాక్ చర్చ్ పచ్చిగల్ల జాన్ లాజరస్ గారి వర్తమానం వస్తుంటే నేను పెట్టుకున్నాను, వింటూ ఉంటే ఆయన మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఇలా అన్నాడు, దేవుని కార్యాలు నీ పట్ల జరగట్లేదు అని కృంగిపోతూ ఉన్నావు అని అంటే, ఆయన అంటా ఉన్నాడు, దేవుడు నా పట్ల కార్యాలు చేయట్లేదు అని చెప్పి కృంగిపోతూ ఉన్నావు అని అంటే, దేవుడు నీలో కోరుకున్నది నీవు ఇవ్వటం లేదేమో అన్నాడు. దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అని చెప్పి నేను ఇంకా వినడానికి ఇష్టపడి ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవుడు మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు? మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది అర్పణల గురించి. ఏ మట్టుకొచ్చి నువ్వు నన్ను మహింపరచగలుగుతావు? ఈ లోకంలో ఉన్నదంతా నాది కదా. కొండల మీద ఉన్నటువంటి గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, అన్నీ కూడా నావే కదా, అంతే కదమ్మా. ఏ మట్టుకొచ్చి నువ్వు నాకు ఇవ్వగలుగుతావు? అయితే మన దృష్టి కేవలము అర్పణల మీద ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కోరుకున్నది ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఆయన నా కోసం ఏమి ఏర్పాటు చేశాడు అనే దానికోసం నిరీక్షించలేకపోతూ ఉన్నా, ఎదురు చూడలేకపోతూ ఉన్నా, సమస్య వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, చూపించే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కొరకు నిరీక్షించాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు కొరకు కనిపెట్టాలి. కానీ కనిపెట్టలేకపోతూ ఉన్నా, నిరీక్షించలేకపోతూ ఉన్నా. అందుకే శోధనలో సొమ్ముసిల్లిపోతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధన లేని కుటుంబం లేదు, వేదన లేని కుటుంబం లేదు. ఎంత చెప్పుకోవాలన్నా ఆర్థికంగా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఎంతో కొంత ఒడిదుడుకులే, ఆర్థికంగా ఎంతో కొంత ఒడిదుడుకులే. పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి ఆర్థికంగా బలహీన, ధనం లేదు అని ఒడిదుడుకులు, బిడ్డలను చదివించాలి ఒడిదుడుకులు, పురుళ్ళు పోయాలి ఒడిదుడుకులు. అయితే ఆయన వైపు చూచినప్పుడు ప్రియులారా, ఆయన ఏదో అర్ధరాత్రి క్రిస్మస్ తాతట్టుకు వచ్చినట్టు మూట పట్టుకొచ్చి ఇయ్యకపోవచ్చు, కానీ ఆ సమయానికి అవసరతలు తీర్చుకునే అవకాశాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, శోధన కాలంలో భయపడవలసినటువంటి అవసరత లేదు. ఇది నా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా చెబుతా ఉన్నాను. నన్ను ఆదరించిన దేవుడు, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మును పోషించునుగాక. నన్ను ఆదరించిన దేవుడు మిమ్మును ఆదరించునుగాక. నా ఉపద్రవములో నుండి నన్ను లేవనెత్తిన దేవుడు మిమ్మును లేవనెత్తునుగాక. భయపడకండి బిడ్డల విషయంలో, భయపడకండి పిల్లల విషయంలో, భయపడకండి పురుళ్ళ విషయంలో. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లుగా ప్రియులారా, ప్రతి వానిని చేతిని కూడా ఆయన బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క ఆశతో ఎదురు చూద్దాం. ఈరోజు సరైంది నీ కొరకు కాకపోవచ్చు, కానీ రేపు నీ కోసం ఒక మంచి రోజున దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలకు ఈరోజు సరైనటువంటి దిశా నిర్దేశం లేని వారిగా ఉండొచ్చు. రేపు ఒక దిశా నిర్దేశాన్ని దేవుడు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరైనటువంటి ఉపాధి లేదని, ఇంటిలో అనుకూలమైన పరిస్థితులు లేవని బెంగపడుతూ, దిగులు పడుతూ, శోధనతో నలిగిపోతూ ఉన్నారేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, నీ భారం యెహోవా మీద మోపు. చూడండి ప్రియులారా, నేను మోపాను. ప్రియులారా, అర్ధరాత్రి క్రిస్మస్ తాత అట్టుకొచ్చినట్టుగా ఏమి రాలేదు, కానీ ఏనాటి కానాడు ప్రియులారా ఆయన దాన్ని అలా తప్పించుకుంటూ, పోషించుకుంటూ, బలపరుచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను విడిపిస్తున్న దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, నా ఉపద్రవాల్లో, నా శోధనలు నన్ను ఆదరించిన దేవుడు మన సంఘమును ఆదరించునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో శోధన కాలములో తల్లడిల్లిపోతూ ఎలాగా భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి, బిడ్డలు ఎదిగొచ్చారు, పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి, ఇదిగో చదువు కంప్లీట్ అయింది, చదువులు, ఉద్యోగాలు, బిడ్డలు, పెళ్ళిళ్ళు ఏంటి, నలిగిపోతూ ఉన్నారా, కుమిలిపోతూ ఉన్నారా? ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకోనండి. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఆయన మీ సమస్యలను తీసివేయబోతున్నాడు. శారమ్మ నోటిలో ఉంచిన నవ్వు మీ నోటిలో ఉంచబోతూ ఉన్నాడు. జకర్యా ఎలిజబెత్తుల అంతరంగంలో ఉంచిన సంతోషం మీ అంతరంగంలో ఉంచబోతూ ఉన్నాడు అనే నిరీక్షణతో ముందుకు వెళ్తాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపునికి స్తోత్ర. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.